అయితే ఈ ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి అగైనెస్ట్‌గా ఫైట్ చేయడం వల్ల మనకి ఈ సోరియాసిస్ ఇన్ఫెక్షన్ అనేది మనకి కనపడుతుంది. సో, రాజు అండ్ సైనికులు ఎలాగైతే రివర్స్ అయ్యి రాజుగారి మీద ఫైట్ చేస్తే రాజుగారికి ఇబ్బంది కలుగుతుందో, అలాగనే మన ఇమ్యూన్ సెల్స్ కూడా మనకి వచ్చే జబ్బుల పైన ఫైట్ చేయకుండా అగైనెస్ట్ మన పైనే పని చేయడం వల్ల, వర్క్ చేయడం వల్ల, ఫైట్ చేయడం వల్ల మనకి ఈ డిసీజ్ అనేది వస్తుంది. ఇది ఒక సందర్భంలో కొంతమంది బాడీస్‌లో కొన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అండ్ కొంతమంది పేషెంట్స్‌లో చూసుకుంటే ఎలా ఉంటుంది అనంటే ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ అంటే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా సోరియాసిస్ అనేది చూస్తున్నాం. అంటే మంచి హైజీన్ ఫుడ్ తీసుకోకపోవడం అండ్ వీళ్ళకి ఎక్కువగా బాడీలో విటమిన్ డి, బి12 డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండడం అండ్ గుడ్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం అండ్ స్లీప్లెస్ ప్రాబ్లం ఉండడం, సో హైజీన్ స్లీప్ లేకపోవడం, సో ఇటువంటి వాటి వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో దీన్ని ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ అని అంటారు. ఇది ఒకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కొంతమందికి హెరిడిటరీగా కూడా వస్తుంది. అంటే వంశపారంపర్యంగా ఎవరికైనా ఉన్నా కూడా మనకి బ్యాక్ జనరేషన్స్‌లో, సో ఇది కమింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్, అంటే నెక్స్ట్ తరువాతి తరానికి కూడా వస్తుందని అర్థం. సో సోరియాసిస్ అంటే మీకు చెప్పాను కదా ఈ విధంగా వస్తుంది అని. సో దీనికి డైట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండి. అండ్ దీనికి మీకు ఎవరైనా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ త్రూ కన్సల్టేషన్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సింగిల్ హెర్బ్స్ కావాలన్నా కూడా మన క్లినిక్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ డిసీజ్ ఉన్నా కూడా మీరు సింగిల్ హెర్బ్తోనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.